గాలి తుఫాను. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు రాయబడినటువంటి సత్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వరకు ధ్యానం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవాన్ని సహాయమునకై వందనాలు. ఎంతవరకు కీర్తనల ద్వారా స్తుతించడానికి, ఆరాధన చేయడానికి, నీ సన్నిధిలో ప్రార్థనలు చేయడానికి సహాయం దయచేసావు. నీకు వందనాలు. నీ సన్నిధికే వందనాలు. నీ వాక్యపు అభిషేకాన్ని పొందుకోవడానికి, సత్యాన్ని గ్రహించడానికి, సత్యమును వెంబడించడానికి, సత్యము కొరకు జీవించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో తీసివేస్తూ, యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ, యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. యేసు ప్రభు నామములో వాక్యపు ఆస్వాదం కొరకు సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకములో నివసించినటువంటి కాలములో జరిగినటువంటి సంఘటనను పరిశుద్ధాత్మను మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో 23 నుంచి వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ది బుక్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 8 వర్సెస్ 23 to 27. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను కరుణించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ప్రియమైనటువంటి సంగమా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన, యేసు ప్రభు వారి లోకములో నివసించినటువంటి కాలంలో ఆఖరి 3.5 సంవత్సరాలు శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడటం, వారి మధ్యలో అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి గలిలయ మహాసముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. అయితే పగలంతా కూడా వేరువేరు ప్రాంతాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని చెప్పడం ద్వారా సాయంత్రానికి అలసిపోయారు. వీళ్ళు రాత్రి వేళ ప్రయాణం చేస్తూ ఉన్నారు. రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు నిద్రపోతూ ఉన్నారు, పడవలో నిద్రపోతూ ఉన్నారు. అదే సమయంలో గాలివాన తుఫాను వచ్చింది. గాలివాన తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కలవరం చెందారు, భయపడ్డారు, ఆందోళన చెందారు. వాళ్ళు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, అంత సముద్రం మీద తుఫాను లేచినందున దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను కరుణించమని చెప్పి ఆయనను లేపిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి నిద్రలో ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏమిటో యేసయ్యకు సమస్తము తెలుసు. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఆయనకు తెలియని ఏది కూడా లేదు. అయితే శారీరకంగా అలసిపోవటం ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిద్రపోతూ ఉన్నారు, పడవలో నిద్రపోతూ ఉన్నారు. శిష్యులు యేసయ్యను లేపారు. కారణం ఏమిటి అంటే, వాళ్ళు ఎవరు చూస్తున్నారు? గాలిని చూస్తున్నారు, తుఫానును చూస్తూ ఉన్నారు, పరిస్థితులను చూస్తున్నారు. వాళ్ళల్లో కలవరం ఉంది, వాళ్ళు ఆందోళన చెంది ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మను కరుణించమని చెప్పి ఆయనను లేపారు. మేము నశించిపోతున్నామని అంటున్నారు. యేసయ్య వారితోనే ఉన్నారు, వారి మధ్యలోనే ఉన్నారు. అయినా కూడా వాళ్ళకి ధైర్యం లేదు. ఆలోచన చేయండి, వాళ్ళలో కలవరం ఉంది.
విశ్వాసుల జీవితాల్లో కూడా ఇదే పరిస్థితి. ప్రియమైనటువంటి సంగమా, ఈ యొక్క దోణిలో ఎవరున్నారు? యేసు ప్రభువు వారు ఉన్నారు. ఈ యొక్క దోణె విశ్వాసి యొక్క జీవితానికి ఒక గుర్తుగా ఉన్నది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం ఏమిటి అంటే, మన జీవితంలో యేసయ్య ఉన్నారా లేకుంటే ఈ లోకము ఉన్నదా అన్నది ప్రశ్న. ఎప్పుడైతే లోకం మన హృదయంలో మన జీవితంలో ఉంటుందో శిష్యుల వలె ఆందోళన, కంగారు, భయము కలుగుతూ ఉంటుంది. ఈ సమస్య నా జీవితాన్ని అంతం చేస్తుంది అనేటువంటి ఆలోచన శిష్యుల్లో కూడా కలిగింది. వాళ్ళు ఏమంటున్నారు? మేము నశించిపోతున్నాము, మమ్ములను రక్షించుమని చెప్పి ఆయనను లేపారు. ఆలోచన చేయండి. యేసయ్య అక్కడే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ధైర్యం లేదు. విశ్వాసుల్లో కూడా కలవరం. విశ్వాసి యొక్క జీవితం ఒక ప్రయాణం. ఈ యొక్క శరీరంలో, ఈ భూలోకములో ఒక ప్రయాణం. విశ్వాసి యొక్క జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో విశ్వాసి యొక్క జీవితంలో గాలి, తుఫానులు ఉంటాయి. తుఫానులు లేని జీవితం అనేది లేదు. గాలి, తుఫానులు లేనటువంటి విశ్వాసి యొక్క జీవితము ఉండదు. ఎందుకు అని అంటే, ఈ శరీరము పాపము ద్వారా నింపబడి ఉన్నది. మట్టి నుండి తీయబడినటువంటి మానవుడు మన్నే గనక ఈ యొక్క మట్టికి చేరేంత వరకు మనిషి యొక్క శరీరములో భౌతిక పరమైనటువంటి, మానసిక పరమైనటువంటి, ఆత్మీయ పరమైనటువంటి తుఫానులు, గాలివానలు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆ తుఫానుల్లో ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో మనం గుర్తించవలసింది ఏమిటి అంటే, ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలివానలు వచ్చినా, నీలో నాలో ఎప్పుడైతే యేసయ్య ఉన్నారో అని మనం ఎప్పుడైతే గమనిస్తామో అప్పుడే మనకి ధైర్యం కలుగుతుంది. ఈ తుఫాను నన్ను అంతము చేయదు, ఈ తుఫాను నన్ను నాశనము చేయదు, ఈ తుఫాను వల్ల నేను నశించిపోను అనేటువంటి ఒక ధైర్యం కలుగుతుంది. ఈ ధైర్యం వాళ్ళకి లేదు. కారణం, 3.5 సంవత్సరాలు యేసయ్య వాళ్ళతో ఉన్న, అద్భుతాలు చూసినా, నిత్యము చూస్తున్నా కూడా వాళ్ళలో ఏం లేదు? ధైర్యం లేదు. కలవరం ఉన్నది, ఆందోళన ఉంది. ఇంకా మేము నశించిపోతున్నాం అంటున్నారు. చెప్పకూడనటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. వాళ్ళ నోటితో అనకూడనటువంటి మాటలు వాళ్ళు అంటున్నారు. ఆలోచించండి. పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలామంది అంటారు, నాకెందుకు ఈ కష్టాలేక, నేను అంతమైపోతే బాగుంటుంది కదా, నేను ఇక ఈ లోకాన్ని వదిలిపెడితే బాగుంటుంది కదా, ఈ కష్టాలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను, ఇంకెందుకు నాకు ఈ జీవితం, నేను అంతమైపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు కొంతమందికి వస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి సంఘం, అయితే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయి? పరిస్థితుల్ని చూడటం ద్వారా సాతానుడు కలుగు చేసేటువంటి ఆలోచనలు. ఈ దేవుని యొక్క ఆలోచన కాదు. నశించిపోవటం దేవుని యొక్క ఆలోచన కాదు. ఏ మానవుడు భూలోకములో నశించిపోవటం దేవుని యొక్క చిత్తము కాదు, దేవుని యొక్క ప్రణాళిక కాదు. దేవుడు మానవుని సృష్టించింది నశించిపోయే వాళ్ళని సృష్టించలేదు, బతకాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆది మానవుడైనటువంటి ఆదాముకి చెప్పాడు, నువ్వు ఆ పండు తింటే చచ్చిపోతామని చెప్పాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆ పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. ఆదాము చనిపోవాలని దేవుని యొక్క చిత్తం కాదు, మానవుడు చనిపోవాలని దేవుని యొక్క చిత్తం కాదు. మానవుడు ఎల్లప్పుడూ తండ్రి ఇంటిలో తండ్రితో సహవాసము చేస్తూ, తండ్రిని ఘనపరుస్తూ, తండ్రిని ఆరాధన చేస్తూ, తండ్రి యొక్క ప్రేమను పొందుకుంటూ, తండ్రి చిత్తములో నిలిచి ఉండాలనేది తండ్రి యొక్క చిత్తం. కానీ తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఆది మానవుడు ప్రవర్తించాడు. అయినప్పటికీ తండ్రి యొక్క కనికరము, కృప ఆదాము మీద, మానవ జాతి మీద ఉన్నది. మొదటి మానవుడు ఆదాము. ప్రియమైనటువంటి సంఘమ, ఆది కాండంలో మనం చూస్తాం, ఆది కాండం 5వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆది కాండం 5వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తాం,
జెనసిస్ చాప్టర్ 5 verse 5. ఆదాము బ్రతికిన దినములన్నయు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. 930 సంవత్సరాలు ఆయుష్ను పొందుకున్నాడు మొదటి మానవుడు. ఇంకా ఆయుష్ ఉండేది. కారణం ఏంటి? తగ్గిపోవటానికి గల కారణం ఆజ్ఞాతిక్రమం. ప్రియమైనటువంటి సంగమా, దేవుని యొక్క కృప ఉన్నది, తండ్రి యొక్క ప్రేమ ఉన్నది, కనికరము ఉన్నది మానవ జాతి పైన. మానవుడు నశించిపోవడం తండ్రికి ఇష్టం లేదు. ఏ మానవుడు నరకానికి వెళ్ళటం తండ్రికి ఇష్టం లేదు. అందుకే తండ్రి తన ప్రేమను చూపిస్తున్నారు. పడిపోయినటువంటి మానవుడిని, శిక్ష పొందవలసినటువంటి మానవుడిని శిక్ష నుండి, ఉగ్రత నుండి తప్పించడానికి తండ్రి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు. ఇక్కడ మనం తండ్రి యొక్క ప్రేమను చూస్తున్నాం, తండ్రి యొక్క కనికరాన్ని చూస్తున్నాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. జాన్ 3:16, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించారు. ఏ ఒక్కరూ నశించిపోవటం తండ్రికి ఇష్టం లేదు. ఆలోచన చేయండి. ఇప్పుడు మానవుడు అనేక రకాలుగా అంతరించిపోతున్నాడు. భౌతికంగా అంతరించిపోతూ ఉన్నాడు, లోకములో అంతరించిపోతున్నాడు, పాపములో అంతరించిపోతున్నాడు, నరకానికి దగ్గరవుతూ ఉన్నాడు. లోకములో మానవుడు నరకం నుండి విడిపించటానికి మార్గాన్ని యేసయ్య చూపించారు. సిలువలో మానవ జాతి కొరకు తను తాను అప్పగించుకున్నారు. తండ్రి చిత్తానికి లోబడి, తండ్రి మాటకు లోబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సకల మానవ జాతి కొరకు తన సర్వమును సిలువలో అప్పగించారు. సిలువలో కాచిన పరిశుద్ధ రక్తము ద్వారా మానవ జాతికి విడుదలను అనుగ్రహించారు, జీవమును అనుగ్రహించారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణాన్ని, శాపాన్ని సిలువలో కొట్టివేశారు. సాతాను యొక్క అధికారాన్ని సిలువలో అంతం చేశారు. లూకాసు వార్త మనం చూస్తాం 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చారు. యేసు ప్రభువు వారు వచ్చింది నశించిన దాన్ని రక్షించటానికి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనంలో మరొక సత్యాన్ని మనం చూస్తాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అని తెలియచేస్తూ ఉన్నాడు. పౌలు గారు తెలియచేస్తున్నాడు. తిమోతికి రాసినటువంటి ఉత్తరములో తెలియచేస్తూ ఉన్నాడు. మానవుడు నశించిపోకూడదు. ఇది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ఇక్కడ దూనెలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి? కలవరము, ఆందోళన, భయం ఇవన్నీ కూడా వచ్చాయి. కారణం ఏంటి? వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళ కళ్ళకు కనిపిస్తుంది, చూస్తున్నారు, అదే వాస్తవం అని అనుకుంటున్నారు. ప్రియమైనటువంటి సంఘమా, యేసయ్యను చూస్తున్నారు, పరిస్థితులను చూస్తున్నారు, కానీ పరిస్థితులు వాళ్ళని అంతం చేస్తాయి అనేటువంటి ఆలోచనలు వాళ్ళకు కలిగాయి. యేసయ్య మమ్మలను అంతరించడు, మేము నశించిపోవడం యేసయ్యకు ఇష్టం లేదు అనే ఆలోచన లేదు వారికి. ఈ పరిస్థితి, ఈ తుఫాన్లో మేము నశించిపోతాం, ఈ గాలి, ఈ యొక్క సముద్రంలో మేము అంతమైపోతాము అనేటువంటి ఆలోచన వాళ్ళకు వచ్చింది. ప్రియమైనటువంటి సంఘమా, పరిస్థితులలో మనలో, మన అంతరంగములో ఉండవలసిన ఆలోచన ఏమిటి అంటే, ఈ కష్టము, ఈ బాధ, ఈ తుఫానులో నేను ధైర్యముగా జీవించగలుగుతాను, నేను నశించిపోను, ఈ తుఫాను నన్ను అంతము చేయదు, నన్ను నాశనము చేయదు, నేను ఈ తుఫానులో ధైర్యముగా జీవించగలుగుతాను. నా జీవితంలో నాలో యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, కాబట్టి ఈ పరిస్థితిని నేను అధిగమిస్తాను అనే ఆలోచన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉంటారు. కాబట్టి
మన ప్రయాణంలో ఈ జీవితం ఒక ప్రయాణం. మనమంతా కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు ఈ శరీరంలో మనం ప్రయాణం చేస్తాం? తండ్రి పిలుపు వచ్చేంత వరకు ఈ శరీరాన్ని మనం వదిలిపెట్టాం. ఈ శరీరంలోనే మనం ఉంటాం. ప్రియమైనటువంటి సంగమా, తర్వాత శరీరాన్ని వదిలిపెడతాం. అప్పుడు ఆత్మ ప్రాణము కలిసి దేవుని సన్నిధికి వెళ్తాయి. మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఈ శరీరంలో నివసించేటువంటి కాలమంతా కూడా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్ముడు ఏమన్నా అంటే, నీవు నేను ఎవరేమి అంటే, మనం ఆత్మలమై ఉన్నాం. నీవు ఒక ఆత్మవై ఉన్నావు, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నావు. శరీరము తాత్కాలికమైనది, ఆత్మ శాశ్వతమైనది. ఆత్మకు చావు లేదు, ఆత్మ ప్రాణానికి చావు లేదు. శరీరానికే చావు, శరీరమే నశించిపోయింది, కానీ ఆత్మ నశించదు. కాబట్టి నీ ఆలోచన నా ఆలోచన ఎలా ఉండాలి అంటే, ఎప్పుడు కూడా నాతో కలిసి చెప్పండి, నేను ఆత్మనై ఉన్నాను, ప్రాణము కలిగి శరీరములో నివసిస్తున్నాను. ఆమేన్. ఇది మన ఆలోచన. యు ఆర్ ఎ స్పిరిట్, యు హ్యావ్ ఎ సోల్, యు ఆర్ లివింగ్ ఇన్ ఎ బాడీ. ప్రియమైనటువంటి సంగమ, కాబట్టి శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఆత్మకు ప్రాధాన్యత మనం ఇవ్వాలి. మన ఆత్మలకు కాపరి ప్రభు అయినటువంటి యేసయ్య. ఈజ్ ది గుడ్ షెపర్డ్ ఆఫ్ అవర్ సోల్స్. ఆయన మన ఆత్మల మంచి కాపరి. కాబట్టి మన ఆత్మలను కాపాడుకోవటానికి మనం సిద్ధపడాలి. నిరంతరం కూడా మన ఆత్మలను, మన యొక్క మనస్సులను పరిశుద్ధాత్మ ఆధీనంలోకి తీసుకుని వెళ్ళటానికి మనం సిద్ధపడాలి. ధోనిలో ఉన్నటువంటి శిష్యులు రెండో ఆలోచన లేదు, ఒకటే ఆలోచన, మేము నశించిపోతున్నాం అంటున్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉండాలంటే, ఒక్కళ్ళని అంటలేదు, ఏం కంగారు పడవద్దు, అక్కడ 12 మంది ఉన్నారు, 12 మందిలో ఒక్కళ్ళకి కూడా ధైర్యం లేదు, ఒక్కళ్ళలో కూడా విశ్వాసముతో కూడిన మాటలు రావట్లేదు, ఒక్కళ్ళు కూడా యేసయ్య ఉన్నారు కదా, మనం ఎందుకు దిగులు పడాలి, మనం ఎందుకు ఈ తుఫాను గురించి ఆలోచన చేయాలి, యేసయ్య ఉన్నారు కాబట్టి మనం అస్సలు దిగులు పడకూడదు, ఆందోళన చెందకూడదు, మనం నశించిపోని మాటలు వారి నోటి నుండి రావట్లేదు. ప్రియమైనటువంటి సంగతి, మనము పలకవలసింది వాక్యాన్ని పలకాలి, ప్రవచనాలను పలకాలి, వాగ్దానాలను పలకాలి, పరిశుద్ధాత్మ సహాయముతో, అధికారముతో ఆజ్ఞాపించాలి. ప్రతికూల పరిస్థితుల్లో నీవు పలకాలి. ఏమిటి? ఆశ్చర్య కార్యము జరుగుతుంది, అద్భుతము జరుగుతుంది, నేను నశించను, నా కుటుంబము నశించదు, నా పిల్లల జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి, నా భవిష్యత్తులో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. పరిస్థితి మారిపోతుంది, నా కళ్ళ ఎదుట కనిపించే పరిస్థితి మారిపోతుంది, నా కళ్ళకు కనిపించని అత్యున్నతమైన స్థితి కుటుంబాలకు కలుగుతుంది, పిల్లలకు కలుగుతుంది. వాక్యములో సెలవిచ్చిన సత్యము నెరవేరుతుంది, వాక్యములో రాయబడినటువంటి ప్రవచనాలు నెరవేరుతాయి. యేసయ్య రాకడకు ముందుగా నేను, నా కుటుంబం ఈ శరీరంలో నివసించినంత వరకు మేము ఈ శరీరముతో కలిసి, ఆత్మతో ప్రాణముతో కలిసి తండ్రిని మహిమపరుస్తాము. అందుకొరకే ఇంకా శరీరములో మేము నివసిస్తున్నాము అని ఆలోచన మనం కలిగి జీవించాలి. ఇదే తండ్రి యొక్క సంకల్పం, తండ్రి యొక్క ఆలోచన. అందుకే ప్రభు అంటారు, ఏమంటారంటే, యేసు ప్రభుల వారు చివరిసారిగా ఏమన్నారంటే, శిష్యులను పిలిచి, పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులను పిలిచి, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి అయిన యెహోవా నామములో, యేసు ప్రభు నామములో, పరిశుద్ధాత్మ నామములో బాప్తిజాలు ఇవ్వండి, అంతము వరకు నేను మీతో ఉన్నాను అని యేసయ్య అంటున్నారు. చూడండి, యేసు ప్రభుల వారు అన్నారు, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 20వ వచనం అంటున్నారు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని
వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆఖరి మాట యేసయ్య పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులను పిలిచి చెప్పారు. తాను ప్రత్యక్షపరుచుకున్నాక వాళ్ళు చెయ్యవలసినటువంటి పని, ఐఎమ్ విత్ యూ టిల్ ది ఎండ్. ఈ లోకానికి అంతమయ్యేంత వరకు, మీ యొక్క శరీరాలకు అంతమయ్యేంత వరకు నేను మిమ్మలను వదిలిపెట్టను. అది యేసయ్య మాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా సరే నా యేసయ్య నన్ను వదిలిపెట్టరు, నా కుటుంబాన్ని యేసయ్య వదిలిపెట్టరు, పిల్లలను యేసయ్య వదిలిపెట్టరు. చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. యేసయ్య కుడి హస్తము తోడుగా ఉన్నది. జీవితాన్ని పట్టుకుని నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు అనే ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. యేసయ్య కృప మనందరికీ సదా తోడేనును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధాత్ముడు నీ పలికిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి తుఫాను యేసయ్య శక్తిగల నామములో అణిచివేయబడును గాక. గాలి తుఫానులు ఎన్ని ఎదురైనా అవి ఏవి కూడా ఏ కుటుంబాన్ని కూడా అంతము చెయ్యదు అని ప్రకటిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆందోళన యేసు ప్రభు నామములో తొలగిపోను గాక. తుఫాను లాంటి ప్రతి సమస్య యేసయ్య నామములో అణచివేయబడును గాక. జీవము కలుగును గాక. నీ యొక్క కృపాక్షేమములు సమృద్ధిగా కలుగును గాక. ప్రతి కుటుంబములో అద్భుతము జరుగును గాక. పరిశుద్ధాత్మదేవ, నిత్యము మాలో ఉండే దేవుడవు, నిత్యము మాకు సహాయము దయచేసే దేవుడవు. యేసు ప్రభు నిత్యము మాతో నివసిస్తున్నందుకు, సదాకాలము నేను మీతో ఉంటాను అని వాగ్దానము చేసినందుకు నీకు వందనాలు. సదాకాలము ఉన్నవాడవు అనువాడవు నీవే. ఆది అంతమునై ఉన్న దేవుడవు యేసు ప్రభు, నీవు ఒక్కడివే. సర్వము తెలిసిన దేవుడవు. మా భవిష్యత్తు, మా యొక్క ప్రారంభానికి ముందే తెలిసిన సర్వజ్ఞానివి. నీకు తెలియంది ఏదీ కూడా లేదు. మా సమస్యకు ఎప్పుడు పరిష్కారం కలుగుతుందో నీకు తెలిసిన దేవుడవు. ఏ సమస్యలో ఉన్నప్పటికీ ఆ సమస్యకు పరిష్కారం ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు ప్రభువా. నీవే పరిష్కారాన్ని ఇస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారము యేసయ్య నామములో కలుగునుగాక. తుఫానులు అన్నీ కూడా అంతరించిపోవునుగాక. జీవము, నెమ్మది, ధైర్యము, నీ ఆలోచన, నీ జ్ఞానము, నీ ప్రవచనాలు, నీ వాగ్దానాలు యేసు ప్రభు నామములో విశ్వాసుల జీవితాల్లో ప్రతి కుటుంబంలో నెరవేరునుగాక అని ఆశీర్వదిస్తూ యేసు ప్రభు నామములో కలిసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని యేసు నామములో పొందుకొంచున్నాము తండ్రి. ఆమేన్.